వచ్చింది. కార్పెంటర్ ద్వారాగా ఇక్కడ భాష్య గారు వచ్చారనమాట. ఇదేండి నా గురించి బిక్లాస్. సో ఇప్పుడు అలానే ఇప్పుడు ఫస్ట్ మా నర్సాపేటలో ఈయన స్టార్ట్ చేసినమాట. ఈయన కూడా కొంచెం అట్లా రిచ్ పర్సనే. సార్ కూడా ఒక మాటలు చెప్తాడు. ఉండేది ఇస్లాంపేట. నాకు అవకాశం సార్ ద్వారా వచ్చింది. కూడా ఒక 40 ఈయన టీమే అండి మొత్తం నర్సాపేటలో ఉంది. సత్తెనపల్లి నర్సపేటలో మొత్తం సార్ టీమే ఉన్నారు. ఈయన సపోర్ట్ చేయడం కోసం సార్ కూడా వచ్చాడు అన్నమాట. సో బస్సు గారు కూడా సో ఇప్పుడు మంచిగా వర్క్ చేస్తున్నాడు. ఈయనకు వెల్డింగ్ షాప్, పెద్ద షాప్ ఉంది. 5 కోట్ల రూపాయల ఆస్తి పరుడు. ఆయన మంచి సొంత ఇల్లు, సొంత స్థలాలు జిల్లాలు ఉన్నాయి. అయినా సరే ఎందుకోసం చేస్తున్నాడంటే ఈయన ఫ్యామిలీకి ఇంకొంచెం బెటర్గా మంచి లైఫ్ ఇవ్వాలని. చాలామంది ఏమనుకుంటారంటే ఈ బిజినెస్లో డబ్బు లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, పని లేని వాళ్ళు వస్తారనుకుంటాం. అలా ఏముండదు. ఇలాంటి మంచిగా డబ్బు ఉన్న వాళ్ళు, ఎక్స్ట్రా డబ్బు సంపాదించాలనుకున్న ఇంట్రెస్ట్ కూడా వస్తారు. సో సార్ కోసం కూడా బిగ్ క్లాస్ అండి. ఇట్లా ఇప్పుడు ఈ సార్ ద్వారా మళ్ళీ ఇదే నర్సపేటలో మన సైదా గారు జాయిన్ అయ్యారు. సార్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సైదా, నేను పెయింట్ మేస్త్రి అండి. అయితే ఈ అవకాశం నేను సార్ వాళ్ళ ఇంటికి పెయింట్ ఇంటికి వెళ్ళానండి. ఆ పెయింట్ పని అయిపోయిన తర్వాత ఒక రోజు వచ్చి నాకు ప్లాన్ చెప్పారు. చెప్పిన తర్వాత ప్లాన్ అయితే బాగుంది. యాక్చువల్గా అయితే నేను జీరో అండి. నా దగ్గర ఏం డబ్బులు లేవు, ఇల్లు ఏం లేదు. ఎందుకంటే ఇల్లు ఒకటి కొనుక్కున్న పెయింట్ పనిలో, అది మా అమ్మాయికి పెళ్లికి గిఫ్ట్గా ఇచ్చేసాం. నేను జీరో. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే నేను సంపాదించేయండి. ఇప్పుడు మహా అయితే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తా. 10 ఏళ్ళలో ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టగలమా? కట్టలేదు. కానీ దీంట్లో మాత్రం లేదు నన్ను చెప్పారు కదా, నేర్చుకున్నారు కదా. ఆ నేర్చుకుంటే మనం దీంట్లో 5 ఏళ్లలో 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టొచ్చండి, గ్యారెంటీ. అది నాకు నమ్మకం కలిగిందండి. నేనైతే దీంట్లో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా ఇప్పుడు సార్ మీకు ఎంతమంది టీం అయితే చెప్పండి? 50 మెంబర్స్. ఇట్లా అమౌంట్ దగ్గర సత్తెనపల్లి కూడా 300 అయింది. మొత్తం కలిపి దగ్గర ఉన్నాడు. 50 మంది దాకా వచ్చింది. సో సార్ కోసం డిక్లాస్తుంది. ఇప్పుడు ఈ సార్ ద్వారా ఇప్పుడు ర్యాంక్ 1 కాబోతున్నాడు ఆయన, దాస్ గారని. సో ఇక్కడ నర్సాపేటలోనే 20 మంది చేయించాడు ఆయన. సార్ కోసం కూడా బిక్లాస్ ఉంది. సార్ మీ గురించి 2 మాటలు చెప్పండి అందరికి. నా పేరు దాస్ అండి. యాక్సిడెంట్లో ఆటో తీసుకుని నేను ఒకే పాటలో సైదా సారు నేను కానీ సార్ తీసుకొని నా కోసం సండే రోజు ఆటో ప్లాన్ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. ఇలాగైతే నా ఫ్యామిలీని పోషించుకోవాలి, ఇన్వాల్వ్ అయిపోయాను. ఇప్పుడు నాకన్నా 25 మంది దాకా. ఇట్లా మేము గుంటూరులో స్టార్ట్ చేసాము. గుంటూరు గోరంట్ల మా స్వగ్రామం, మా నాన్నగారు ఊరు. అప్పుడు ఇలానే కూర్చోబెట్టి మీటింగ్ చెప్పాను స్టార్టింగ్లో. ఎప్పుడు 6 ఏళ్ల క్రితం. ఇట్లా వీడియో చూపించాను. సేమ్ మళ్ళీ మీకు వీడియో చూపిస్తున్నా. ఫ్యూచర్లో మీలో ఎంతమంది డెవలప్ అయితే మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా? నర్సాపేటలో ఇప్పుడే స్టార్ట్ అనుకోండి. అంటే వీళ్ళందరూ స్టార్ట్ అయినా మీకైతే నేను ఫస్ట్ టైం రావడం కదా. సో పక్కాగా ఇక్కడ కూడా మీరు అందరూ కూడా డెవలప్ అవుతారు ఫ్యూచర్లో. ఒక 4-5 సంవత్సరాల తర్వాత చెక్ చేస్తుంటే గుంటూరు గవర్నమెంట్లో మేము ఇప్పుడు మా బ్రదర్స్ అందరూ తలాబ్ కారు ఎలా తిరుగుతున్నాము. ఇక్కడ మీ అందరూ కూడా తలాబ్ కారు, సొంత ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, ఫారెన్ టూర్స్ అన్నీ వచ్చి కొన్ని 100 మందికి 1000 మందికి మీరే ఒక ఇన్స్పిరేషన్ అవుతారన్నమాట. ఇప్పుడు చూడండి, దాస్ గారు అనే వ్యక్తి యాక్చువల్గా నేను చెప్తున్నా, వేరే తప్పు అనుకోదు. ఆయన ఒక క్రిస్టియన్ కుటుంబం, వీళ్ళు ముస్లిమ్స్. ఓకేనా? కొంతమంది హిందూస్ ఉంటారు. అంటే ఈ బిజినెస్ ఎలా కలుగుతుందో, క్రిస్టియన్, హిందూ, ముస్లిం అందరూ కలిపేసి ఒక కుటుంబం. ఎస్ ఆర్ నో? బయట అయితే ఒక పని చేసేటప్పుడు నీ కులం ఏంటి అంటారు, నీ మతం ఏంటంటారు, నీ ప్రాంతం ఏంటంటారు, నీ దగ్గర అది లేదంటారు, డబ్బు అంటారు, డబ్బు లేదంటారు, పేద ధనిక ప్రాంతాలు చూస్తారు, రకరకాలుగా ఉన్నాయా లేవా? బట్ ఈ వ్యాపారంలో చూడండి, ఎలాంటి కులాలు లేవు, ఎలాంటి మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఈవెన్ హైట్ కూడా లేదు. నేను పోలీస్ జాబ్కి వెళ్ళిన నా హైట్ చూస్తారు. ఇప్పుడు హైట్ పడలేక డైమండ్ అయ్యే కదా. ఎస్ఆర్ ఆర్మీకి అయినా పోలీస్కి అయినా నా హైట్ అడుగుతారుగా. నా హైట్ పడలేకుండా డైమండ్ అయిపోయా. అంటే ఎటువంటి సంబంధాలు లేకుండా కేవలం 4 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే లాయర్ గారు ఎవరైనా చదువున్నా చదువు లేకపోయినా, వయసు లేకపోయినా, అనుభవం లేకపోయినా, ఎలాంటి కేటగిరీలోనైనా దీనిలో డెవలప్ అవ్వచ్చండి. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీకు కూడా ఈ నర్సాపేటలో ఇప్పుడే స్టార్ట్ అనుకోండి. ఒక 4 ఏళ్ళు మీకు ఇలానే వస్తూ ఉంటాను. 100% మీ అందరూ కూడా డెవలప్ చేయడం నా బాధ్యత, నేను చెప్తాను. ఓకేనా? మీకు తగ్గినా ఇప్పుడు దాకా వేరే టీం కోసం వచ్చేది, ఇక్కడ నుంచి మీ టీం కోసం కూడా వస్తూ ఉంటారు. ఓకేనా? సో అలానే దాస్ గారు కింద ఇంకా చాలామంది జాయిన్ అయ్యారు. బట్ ఒక 2 మా ఫ్రెండ్ కూడా తీసుకొచ్చాను, ఆయనతో కూడా మాట్లాడుతాను. రాజారత్నం అనమాట. ఈయన నా కొలీగ్ అండి. నేను మీకు పరిచయం చేయడానికి వీళ్ళని పిలిచేదండి. ఇతనికి 5 ఏళ్ల క్రితం నేనే చెప్పే ప్లాను. 5 సంవత్సరాల క్రితం
నేను కాలేజీలో జాబ్ చేస్తున్న టైంలో నా కొలీగ్ అతను సేఫ్ షాప్లో నేను కూడా బిగినింగ్లో స్టార్టింగ్లో అతనికి చెప్పాను. అప్పుడు అతను వినలేదు, సరిగ్గా రెస్పాండ్ కాల. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేరాడండి తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్. అతను 40,000 రూపాయలు జీతం. ఇప్పుడు అది కూడా మానేసి ఇప్పుడు ఇది ఫుల్ టైం చేస్తున్నాడు. ఇదే నర్సరావుపేటలో ఆయన కూడా టీం తయారు చేస్తున్నాడు అన్నమాట. సో సార్ కోసం కూడా బిగ్ క్లాస్ ఇచ్చి మాట్లాడారు. అందరు కలిసి చూస్తారు. కూర్చోపర్లేదు. నా పేరు రాజరత్నం అండి. నేను గురితో 2014లో నేను సిఆర్ కాలేజ్ గణపురం చిలకలూరుపేట దగ్గర ఉన్న గణపురం ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను. ఇప్పుడు 4 years క్రితం నాకు చెప్పారు, 5 years క్రితం ఇలాగ అవకాశం ఉంది మంచిది. సార్ చాలా బిజినెస్లు చేశారు. గణపురంలో కాలేజీలో మాస్టర్గా చేస్తా కర్రీ పాయింట్, రెస్టారెంట్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అవన్నీ చూసుకుంటే కాలేజీలో చేసేవాడు. దేనిలో కూడా సక్సెస్ అవ్వలేదు. ఇది ఒకటి తెచ్చాడు షేప్ షాప్, దీంట్లో సక్సెస్ అవుతాడని మేము అనుకునే మా కొలీగ్స్ మేము. లేదు దీంట్లో విషయం ఉందని చెప్పేసి జాబ్ మానేసి సార్ గురించి చేశారు. 4 ఏళ్ళు సక్సెస్ అయ్యి 4-5 సంవత్సరాలు మేము కళ్ళారు చూసాము. మేము కూడా అదే టీచింగ్లు వేరే కాలేజీలకు పోయినా ఎటుపోయినా తిరిగినా కానీ ఈఎంఐలో డాక్టర్లు పిల్లలు చదివించుకునే అయిపోతుంది. మనం ఒక ఇల్లు కట్టింది లేదు, సంపాదించింది లేదు. గురించి మేము 4 సంవత్సరాల స్టేటస్లో చూస్తూ ఉన్నాం. రియల్గా కమ్యూనికేషన్ లేకపోయినా మాకు నెంబర్ ఉండేది కాబట్టి స్టేటస్ చూస్తూ ఉండేవాడిని కాలేజీలో ఫ్రీ టైంలో. ఇదేందో బాగుందిరా మంచిగా ఉందని చెప్పేసి కొంచెం మేము రావడం జరిగింది. గురించి ఫోన్ చేసి మేము వస్తాను గురించి, నేను వస్తాను, నన్ను కూడా సక్సెస్ చేస్తారంటే రాండి అని చెప్పేసి తీసుకొచ్చి రీసెంట్గా జాయిన్ అయ్యింది. నా దగ్గర కూడా ఒక 20 మంది టీం అయ్యి ర్యాంక్ 1 దగ్గరగా ఉన్నాను. ఫుల్ టైం కాలేజీ పని చేస్తే కుదరట్లేదు. ఫుల్ టైం దీనిలో సక్సెస్. ఇప్పుడు నేను 12 సంవత్సరాలు టీచింగ్లో ఉన్నాను. సంపాదించింది ఏమి లేదు 3 సంవత్సరాలు ఇదే జాబ్ చేద్దాం, పిల్లల లైఫ్ మారుద్దాం, పిల్లల తరం కూడా మారుద్దామని ఫుల్ టైం దిగి. మీ స్వగ్రామం ఎక్కడ చెప్పండి? మా చిరుమామిళ్ళ అండి, సాతులూరు చందవరం చిరుమామిళ్ళ. మీ టీం ఎక్కడ వచ్చింది చెప్పండి. నాది రాయపాడు టీం వచ్చిందండి. రాయపాడు, మంగళగిరి, మహాలక్ష్మి టీం మీదే. మంగళగిరి, తాటికొండ, అమరావతి. అంటే నాకు తెలియని వాళ్ళు ఉన్నారండి ఈ టీం. సంబంధం లేని వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగా ఉన్నారు. నాకు తెలియదు ఏ ఊర్లో ఉన్నారు, కానీ మా టీం ఉన్నారు. వాళ్ళు వర్క్ చేస్తేనే నాకు మనీ వస్తుంది. దీంట్లో ఏంటంటే టీం వర్క్ నాకు నచ్చిందండి. నేను ఎన్నకాలం ఒక్కడిని చేసినా కానీ నాకు నేను చేస్తేనే వచ్చేది, లేకపోతే శాలరీ కట్ అయ్యేది. ఇప్పుడు ఏంది నాకు 20 మంది చేస్తున్నా కానీ నాకు వస్తున్నాయి. అట్లాగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉందని. సో చూడొచ్చండి, నేను చెప్పేది ఏం లేదు, అందరూ మీకు తెలిసిందే. సేఫ్ షాప్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సేఫ్ షాప్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీకి బయట వ్యాపారానికి తేడా ఏంటంటే, బయట మనం చేసే వ్యాపారాలన్నీ కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొంటే 100 రూపాయలు పెట్టి మార్కెట్లో 100 పెట్టి కొన్నది తయారీ కాడ 30 రూపాయలు వస్తుంది. తయారీ కాడ ఎంత వస్తుందండి? 30 రూపాయలు. మరి 70 రూపాయలు ఎవరికి వెళ్ళిపోతుంది? మధ్యలో డీలరు, డిస్ట్రిబ్యూటరు, రిటైలరు, హోల్సేల్కి వెళ్ళిపోతుంది. ఏ వస్తువు కొన్నా, అగ్గి పెట్టి కొన్నా, గుండు సీటు కొన్నా, బట్టలు కొన్నా, సామాన్ కొన్నా, ఏది కొన్నా సరే మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది కమిషన్. ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుంటే ఆ మధ్యవర్తులను రిమూవ్ చేసి పడేస్తుంది. మధ్యవర్తులు ఉండరు కదా, దీంట్లో డీలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, రిటైలర్ లేడు, హోల్సేలర్ లేడు. అదే కమిషన్ ఇక్కడ మనకిస్తుంది. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, ప్రత్యక్ష విక్రయాలు అంటారు. బట్ ఈ వ్యాపారం గురించి జనాలకు అవగాహన లేదు కాబట్టి చాలామంది ఇలాంటి కంపెనీలు కొన్ని చేసి కొంచెం నష్టపోయి మేము ఇలాంటి చూసాము చేసామని కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ పోవడం కోసం ఏం చేయాలంటే దీని గురించి కొంచెం స్టడీ చేయాలి, మనం నేర్చుకోవాలి. నేను చెప్పే కదా, మార్కెటింగ్లో 2 రకాలు. ఒకటేమో ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి, తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే దాన్ని ఏమంటారంటే డీలర్, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అంటారు. అదికి దీనికి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ నో డీలర్, నో డిస్ట్రిబ్యూటర్. దీనికి డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. అర్థమైందండి ఇది. నెక్స్ట్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంటివి కొన్ని ఉంటాయి, వాటిని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. అవి 3 రకాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి రకం వచ్చేలాగే మనీ సర్క్యులేషన్ స్కీమ్. నువ్వు డబ్బులు కట్టు, వేరే వాళ్ళతో కట్టించు, 500 కట్టు, 1000 రూపాయలు కట్టు, కట్టించుకుంటూ ఉంటారు. అవి స్కీములు, అవి చేయకూడదు, అవి ఇల్లీగల్. కానీ బయటకు వెళ్ళినప్పుడు ఈ బిజినెస్ గురించి మనం చెప్తే ఏమంటారంటే ఇవి మేము చూసామంటారు, కానీ ఇది చూసుంటారు, వేరే ఏదో చూసుంటారు. బట్ దాన్ని చూసి ఇది ఏమంటారు, కన్ఫ్యూజన్ అయ్యి ఇదంతా వేస్ట్, ఫేక్ అంటారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే ఎటువంటి ప్రోడక్ట్ లేకుండా వాళ్ళు నువ్వు డబ్బులు కట్టి వేరే వాళ్ళు కట్టించంటారు. అది ఇల్లీగల్ స్కీమ్, అది చేయకూడదు. ఇది రియల్ కాబట్టి ఇది చేయొచ్చు.
అర్థమవుతుందండి? ఎస్ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఉదాహరణకి 500 రూపాయల నోట్ ఉంది. ఇది ఒరిజినల్ డూప్లికేట్ అండి? ఒరిజినల్. ఒరిజినల్ ఎలా చెప్తారంటే దీంట్లో చూస్తారు, గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది, ఇక్కడ హోలోగ్రామ్ ఉంది, ఇలా 2-3 గుర్తులు ఉంటాయి ఒరిజినల్ అని చెప్పడానికి. డూప్లికేట్కి ఏం నోట్లు. కానీ ఇలాంటి ఒరిజినల్ పోలిన డూప్లికేట్ నోట్లు ఉంటాయి ఉండవా? ఉంటాయి ఉండవు. అప్పుడు ఏం చెప్తాము, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మనం చెక్ చేసుకొని ఇది డూప్లికేట్ ఇది ఒరిజినల్ చెప్తాం. ఎస్ఆర్ నో? కానీ బయట జనాలకి ఈ కంపెనీలు పోలిన కంపెనీలు చాలా ఉన్నాయి కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేక సేఫ్ షాప్ గురించి మనం చెప్పగానే ఏమంటారు, మేము చూసాం, మేము చేసాం, మా వాళ్ళు చేశారు, మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, ముత్తాత చేశాడు అంటారు. కానీ వాళ్ళు చేసిందండి, వాళ్ళు ఫేక్ కంపెనీలు చేశారు. ఏం చేశారు? ఫేక్ కంపెనీలు చేశారు. రియల్ సేఫ్ షాప్ కంపెనీ చేస్తుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే, ఇది అర్థమైందా? వేరియేషన్ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో 3 రకాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, అది చేయకూడదు. ఎస్ఆర్ నో? అండ్ రెండో కేటగిరీ ఉండేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అంటే అవే తయారు చేసుకొని అవే అమ్ముకుంటాయి వస్తువుల్ని. వెస్టేజ్, హెర్బల్ లైఫ్, ఫరెవర్ ఇండియా, ఆమ్వే, ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి. అవి అవే తయారు చేసుకుంటాయి కంపెనీ వస్తువుల్ని, వాళ్ళే అమ్ముకుంటారు. అవి లీగల్గా ఉన్నా సరే రిస్క్ అనమాట. లీగల్గా ఉన్నా సరే రిస్క్. ఎందుకంటే ఉదాహరణకి నేను ఇంతకుముందు బాగా లావుకుండేవాడు. నన్ను చాలామంది ఏమనేవాళ్ళంటే, నువ్వు హెర్బల్ లైఫ్ వాడండి సార్, నా ప్రోడక్ట్ వాడండి, మీరు కొంచెం వద్దు తగ్గుతారన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడినట్టయితే బహుశా ఇన్ కేసు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏమంటారు ఆ కంపెనీ గురించి? బ్యాడ్గా మాట్లాడతాం లేదా? అలా ఆ కంపెనీ మీద కొన్ని కేసులు ఉన్నాయి. కొంతమంది ప్రోడక్ట్ నచ్చక ప్రోడక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అలాంటి కంపెనీ మీద కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. సో మన కంపెనీ అలాంటిది కూడా కాదు, రిస్క్ పడే కంపెనీ కూడా కాదు. ఎస్ఆర్ నో? మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు అండ్ మనీ సర్క్యులేషన్ కాదు. మరి ఈ కంపెనీ ఎలాంటిదంటే దీన్ని ఈ కామర్స్ అంటారు. ఏమంటారండి? ఎలక్ట్రానిక్ కామర్స్. ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. ఇక్కడ షాపింగ్ చెయ్యి, వస్తువులు వస్తాయి, రెఫర్ చెయ్యి, డబ్బులు వస్తాయి. ఈ కాన్సెప్ట్ ఏంటి? షాపింగ్ చేస్తే వస్తువులు వస్తాయి, రెఫర్ చెయ్యి, డబ్బులు వస్తాయి. ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా? మనం షాపింగ్ చేసుకున్నాం సార్, మనకు ప్రోడక్ట్ వచ్చింది, మనం ఇతరులకి రెఫర్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఎస్ఆర్ నో? ఈజీయే కదా ఈ కాన్సెప్ట్? ఎస్ఆర్ నో? మరి ఈ కంపెనీలో కొంతమంది సేఫ్ షాప్లో కూడా ఇదే నర్సరాపేట కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో కొంతమంది చేసి మానేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇదే సేఫ్ షాప్లో వేరు వేరు టీములు ఉంటాయి, చాలా టీములు ఉంటాయి, చేసి మానేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అంటారు, ఇది నేను చేశాను, నేను 50 మంది జరిపించాను, నాకేమీ రాలా అంటారు. నేను 20 మంది జరిపించాను, నాకేమి రాలా, నేను మోసపోయి అంటారు. అంటే వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా అంటే కొంతమంది నిజం చెప్తారు, కొంతమంది అబద్ధం చెప్తారు. ఆ నిజం చెప్పేవాళ్ళు నేను మోసపోయా అంటారు కదా, అది నిజంగా వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే జాయిన్ అయ్యారు వితౌట్ నాలెడ్జ్, జనాలు చేయించారు. ఏం చేశారండి? వాళ్ళ దగ్గర ఏమి జ్ఞానం లేకుండా నువ్వు జాయిన్ అవ్వు, నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి చేయించారు. రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి దానివల్ల వాళ్ళ కింద మనుషులు 10 మంది 20 మంది రావచ్చు, కానీ ఇబ్బందులు వస్తాయి రావా? ఎలా వర్క్ చేయాలో ఏం చేయాలో తెలీదు. వీళ్ళు ఫేస్ వాల్యూతో ఒక 20 మంది చేర్పించారండి, అదే ఫేస్ వాల్యూ కింద వాళ్ళకి ఉంటుందా? ఉండదు. దానివల్ల వీళ్ళందరూ మళ్ళీ 20 మంది ఇతర మీద పడతారు. నువ్వు నన్ను చేర్పించావు, నాకేం డబ్బు రావట్లేదు, నా డబ్బులు నాకు వెనక్కి, నా వస్తువులు నాకు వద్దు అని ఇట్లా చెప్పగానే వీళ్ళు కంగారు పడిపోయి ఏం చేస్తారు? బిజినెస్ ఆపేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం షాపింగ్ చేసి ఎంటర్ అవ్వాలి, తర్వాత దీని గురించి నేర్చుకోవాలి. ఏం చేయాలి? తెలుసుకోవాలి, ఇది ఏంటి బిజినెస్, ఇది కరెక్టా కాదా, జెన్యునా కాదా, ఎంతవరకు కరెక్ట్, నిజంగా డబ్బులు వస్తుంది లేదా, మరి జనాలు ఎందుకు దీని గురించి చెడుకు మాట్లాడుతున్నారు, అన్నీ తెలుసుకోవాలా, చెక్ చేసుకోవాలా. మనకు కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలా. అర్థమవుతుందండి? మనకు నాలెడ్జ్ వచ్చినాక లేకపోతే చెప్పొద్దు. ఉదాహరణకి ఈయన ఉన్నాడు, ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొంతమంది జాయిన్ అవుతారు, తర్వాత మధ్యలో ఆపేస్తున్నారు, వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండట్లేదు, దాని అవగాహన ఉండట్లేదు. కాబట్టి సపోజ్ నేనే జాయిన్ అయ్యాను, నా కింద ఒక 10 మెంబర్స్ నేను వేసినప్పుడు ఆటోమేటిక్గా నా టీం నేను కూడా కదులుతాను, వాళ్ళకి కింద వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్న మెంబర్స్ని బట్టి కదులుతూ ఉంటారు. అసలు వాళ్ళు వదిలేసిన ఈవెందో కింద ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళ కోసం బిజినెస్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు కదా రావాలన్న కాన్సెప్ట్. ఇంకా వదిలేసారంటే ఫస్ట్ సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను కూడా టోటల్గా ఈ బిజినెస్లో నుంచి డ్రాప్ అయినట్టు ఇంకా అలాగే అక్కడికి కట్ అయిపోయింది. సపోజ్ వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవ్వాలనుకుని జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందా?
అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మన అంటే వేరే వేరే టీంలో ఇలా జరుగుతుండేది, వాళ్ళు జాయిన్ అవుతారు, నాలెడ్జ్ ఇవ్వకపోవడం వల్ల ఆగిపోతారు. నా దగ్గర ఏం చేస్తున్నాను, ఇప్పుడు మీరు జాయిన్ అవ్వగానే నేను వచ్చాను లేదా మీ కాడికి, మీకు నాలెడ్జ్ ఇస్తున్నాను లేదా, ఇప్పుడు మీ కింద వచ్చే వాళ్ళు కూడా ఇదే నాలెడ్జ్ ఇచ్చి చేర్పిస్తాం. ఒకవేళ వాళ్ళు ఆగిపోయారంటే వాళ్ళు పర్సనల్ రీజన్తో ఆగుతారు. వర్క్ పోయినప్పుడు కొంచెం 1 నెల 2 నెలలు బ్రేక్ ఇస్తారు, మళ్ళీ వచ్చి చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఐడి అయితే యాక్టివ్గా ఐడి ఎప్పుడు ఉంటుంది, జీవితకాలం వన్ ఉంటుంది. ఆఫ్ మై ఫ్రెండ్ తను జాయిన్ అయ్యారంట 6 months బ్యాక్. కానీ దీనివల్ల తనకి నాలెడ్జ్, తనైతే ఎడ్యుకేటెడ్ పర్సనే, మరి కానీ నాలెడ్జ్ ఇప్పుడు మనం ఇప్పుడు వాళ్ళ టీంలో చేయమని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఏ టీంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడో చేరి ఉంటారు కదండి, ఇప్పుడు మన మనం టీంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అంటే మనం అప్పుడు తను మళ్ళీ న్యూ ఐడి ఇప్పుడు అట్లా అవుతుంది. వాళ్ళు వేరే టీంలో చేరిన వాళ్ళకి మనం ఫ్రీగా నాలెడ్జ్ ఇస్తే మనకే లాభం. ఇప్పుడు మన నాలెడ్జ్ ఇచ్చేది మనకు లాభం కావాలి కానీ వేరే వాళ్ళకి లాభం కావాలి కదా. మనం చేసే పని మనకు కలవాలి కదా సార్. ఇప్పుడు పక్క టీం వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చిన వల్ల మనకు లాభం లేదు. అప్పుడు ఆమె ఏం చేయాలంటే తక్కువ బీబీతో ఇక్కడ జాయిన్ చేయించవచ్చు, తక్కువ ఆల్రెడీ అమౌంట్. తను 18,000 పే చేశారు. అందుకని ఇక్కడ ఒక 5,000తో చేసుకోవచ్చు, 50 బీబీతో చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ కంటిన్యూ తెచ్చుకోవాలి. కానీ ఒక కండిషన్ చెప్పాలి, వాళ్ళు ఏ కారణంతో ఆగారో తెలుసుకోవాలి. అంటే వాళ్ళు జెన్యున్ రీజన్, వాళ్ళ అప్లైన్లు లేకపోవడము మానేటువంటి అయితే మనం తీసుకురావచ్చు. లేదు ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళని మనం అలా పొల్యూట్ చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు జరిపించిన వాళ్ళు కూడా ఏదో లాభంతో జరిపిస్తారు కదా. ఇప్పుడు అలాంటి మనం లాక్కుంటే ఇప్పుడు ఏంటంటే క్రాస్ లైన్ అంటారు దాన్ని. ఒక పార్టీ వాళ్ళు ఇంకో ఎమ్మెల్యే ఇంకో పార్టీ డబ్బులు పెట్టుకుంటే తప్పు కదా. ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీ వాళ్ళు కొనవచ్చు. అలానే ఒక దౌర్జన్యం చేయడం వాళ్ళని మనం అలా చేయకూడదు. వాళ్ళు జెన్యున్గా ఆగిపోయి వాళ్ళు జెన్యున్గా ఆగిపోయి వాళ్ళ సపోర్ట్ ఎవరు చేయక ఏ అప్లైన్ లేకపోతే ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. అలా వచ్చిన వాళ్ళు నా దగ్గర చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో చూసి నా దగ్గరికి అట్లా వచ్చిన వాళ్ళు బేబీ మేడం అని అక్కడ చిత్తూరు జిల్లా నుంచి వచ్చింది. ఒకళ్ళ దగ్గర నుంచి ఒక ఆమె వచ్చింది. ఇప్పుడు ఆమె కింద 500 టీం వచ్చారు నాకు. నేను రీసెంట్గా తనకి ప్లాన్ కన్వే చేస్తే పూర్తిగా నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను 6 months బ్యాక్ నా వేరే ఫ్రెండ్ ద్వారా. కానీ తర్వాత కంటిన్యూ అవ్వలేదు, అందుకు నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది, నేను నష్టపోయాను. అదే చెప్పలా, ఇప్పుడు నష్టపోవడం అంటే అక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు మొత్తం వాళ్ళు ప్లాన్ చెప్తారు, అమ్మ దీంట్లో ఇలా చేయాలని. వీళ్ళు ఏమంటారంటే మొత్తం వినరు, పూర్తిగా వినకుండా ఏదో ఉత్సాహంతో జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత జూమ్ మీటింగ్కి వెళ్ళరు, ఇలాంటి మీటింగ్ గ్రూప్ మీటింగ్కి రాకపోవడం వల్ల నాకు నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు ఆగిపోతారు. ఆగిపోయి ఏమంటారంటే బ్లేమ్ చేస్తారు, నన్ను చేర్పించారు ఎవరు రాలేదు. నన్ను కూడా అనేవాళ్ళు ఉంటారు. నేను ఈ విధంగా ప్రతి గ్రామానికి తిరుగుతాను, ప్రతి ఊరికి తిరుగుతాను. బట్ కొంతమంది ఏమంటారు, మనం చేర్పించారు మాకు ఆడ రాలేదంటారు. మేము వస్తాము బట్ వాళ్ళే ఇలా రారు. తప్పు మాది కాదు కదా. లేదు, మనం ఫాలోఅప్ చేస్తాము, వాళ్ళు రాకపోతే వాళ్ళ తప్పు. అందుకని మనం జాయిన్ చేయించినప్పుడు ఏం చేయాలంటే నేను ఒక వీడియో తీసుకుంటాను. ఎవరైనా చేరేటప్పుడు 4 సంవత్సరాలు మేము చెప్పినట్టు మీటింగ్కి వస్తాము, ట్రైనింగ్కి వస్తాము, జూమ్ మీటింగ్కి వస్తాము అని ఒక వీడియో కమిట్మెంట్ తీసుకుంటాం. రేపొద్దున వాళ్ళు అది ఆగిపోయినా నా తప్పు ఉండదు కదా. నేనైతే నా దగ్గర డైరెక్ట్గా ఎవరైనా చేరే ఉంటే నేను వీడియో ప్రూఫ్ తీసుకుంటాను. ఇప్పుడు ఉదాహరణకి మా ఫ్రెండ్ ఉన్నాడు, మొన్న రీసెంట్గా జాయిన్ చేయించారు, తనతో కూడా వీడియో కమిట్మెంట్ తీసుకున్నా. 4 ఏళ్ళు నాతో పాటు ఉంటావా? ఉంటాను. వర్క్ చేస్తావా? చేస్తాను. ఊరికనే జాయిన్ అవ్వద్దు, డబ్బు కోసం నువ్వు సంపాదించుకుంటూ రావాలి, వస్తువు కోసం కాదు. వస్తువు గిఫ్ట్ అనుకో. కొంతమంది ఈ వస్తువు అంత రేటు ఉంది అంత రేటు, అందుకని దాని గురించి నేను మాట్లాడను. వస్తువు కోసం వద్దు, ప్యాకేజ్ అనేది గిఫ్ట్ అనుకో, ఐడి కోసం రాని చెప్తాను. ఇలా మొత్తం కండిషన్ చెప్పి అతనికి యాక్సెప్ట్ అంటే నేను జాయిన్ చేయించుకుంటా. లేదు అతను నేను టైం పెట్టలేను, నాకు కుదరదు అన్నప్పుడు నేను వద్దంటాను. నాకు కూడా నాకు సక్సెస్ఫుల్ పర్సన్స్ కావాలండి. నా టీంలో ఎలాంటి వాళ్ళు కావాలి, మంచిగా సక్సెస్ అవుతానుకుంటే కావాలి. నేను ఊరికనే చేస్తాను, ఏ పని చేయకుండా నాకు ఊరికనే డబ్బు రావాలంటే అలాంటి వ్యక్తులు మనకు వద్దు కదా. అర్థమైతే చెప్పాలి, ఈ ఊరికనే రాదండి, ఒక 4 ఏళ్ళు కలిసి పని చేద్దాం, మీరు ఒకళ్ళగా పని చేసే పని లేదు, టీం వర్క్ చేద్దామని చెప్పాలి. అర్థమవుతుందండి. సో ఇలా మేడం గారికి ఎలా అయితే డౌట్స్ ఉన్నాయో చాలామందికి డౌట్స్ ఉంటాయి. కొంతమంది అడగలేక ఇవన్నీ మనకు అబద్ధాలని వదిలేసే వాళ్ళు ఉంటారు. బట్ ఏది ఉన్నా సరే అడగాలి. ఇక్కడ ఏం చేయాలండి, మనకి ఏది ఉన్నా సరే అడగాలి, క్లారిటీ చేసుకోవాలి, అప్పుడు మనం వర్క్ చేయాలి. చేద్దామా? మీకోసం అయితే ఇప్పుడు దాకా నేను రాలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను. బట్ ఇక్కడ నుంచి నేను ప్రతి వారం వస్తాను. నేను ఇక్కడ వీళ్ళకి ఇలానే ప్రతి బుధవారం మీకు టైం వచ్చింది. బుధవారం టైం ఇచ్చాను. ఈ రోజు నిన్న రావాల్సింది కొంచెం మిస్ అయ్యి రాలా, అందుకని వాళ్ళు వచ్చారు. బుధవారం నేను మీకోసం వస్తాను. మీరు వర్క్ చేసుకుంటారంటే మీకు ఇదే విధంగా ఒక 1 hour వచ్చి నేను నాలెడ్జ్ ఇచ్చినా చాలు. కొత్త వాళ్ళని తీసుకురండి, జాయిన్ చేయించండి, వాళ్ళకి 1 hour నాలెడ్జ్ ఇస్తాను, తీసుకోండి.
అంటే ఒకవేళ స్వామి దాస్ లేకపోయినా కుమార్ సార్ లేకపోయినా మీకోసం నేను వస్తాను, అర్థమవుతుంది. మీరుంటే మీరెవరు లేకుండా ఎవరు అడగాలన్నమాట నేను వెళ్ళలేను, ఓకేనా. ఎందుకంటే నేను ఎక్కడ నర్సంపేట వస్తున్నా కదా, అంటే వీళ్ళు జాబ్ చేసేవాళ్ళు కాబట్టి మీకోసం మీ టీం కోసం నేను హెల్ప్ చేయాలంటే వస్తాను, అర్థమవుతుందండి. సో ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి, సందేహాలు ఒకరోజు పోయేది కాదు, అందుకే ప్రతిరోజు జూమ్కి రావాలి. దీనిలో సక్సెస్ కావాలని ఏం చేయాలండి? సక్సెస్ అవ్వడం వెరీ సింపుల్. ఈ బిజినెస్లో డైమండ్ అవ్వడం అనేది నా దృష్టిలో ఇంత ఈజీ, చిటికేసి అంత ఈజీ, అర్థమవుతుంది. కానీ ఎందుకు నువ్వు సక్సెస్ కాలేదు అంటే లెర్నింగ్ లేక. లెర్నింగ్ ఎలా చేయాలంటే పొద్దున్నే 1 అవర్ జూమ్ క్లాస్ ఉంటుంది. 1 అవర్ మనకున్న ఖాళీ టైంలో ఉదయం పూట, ఖాళీ అంటే కొంచెం బిజీ టైమే కాదట్లేదు, వీడియో ఆఫ్ చేసుకొని చూడొచ్చు. లేదు మీలాంటి కొత్త వాళ్ళు, కొంచెం సీనియర్ లీడర్ అయినా వాళ్ళు ఇక్కడ కెమెరా ఆన్ చేస్తారు, మీరు కొత్త వాళ్ళే కాబట్టి వీడియో ఆఫ్ చేసుకొని వినొచ్చు. 1 అవర్ పడుతుంది, రోజుకు 1 అవర్ వింటూ ఉంటే కొత్త తెలుసుకోవచ్చు, ఎంతమంది చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు చేస్తారు, ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. అలానే వీక్లీ వన్స్ ఏ స్టెప్ ట్రైనింగ్ అని జరుగుతుంది. ఇక్కడ ట్రైనింగ్ చెప్పాలి అందిస్తారు, ఏ స్టెప్ ట్రైనింగ్ మీకు కూడా కుమార్ సార్ నేర్చుకుని చెప్పాల్సి వస్తుంది. ఏ స్టెప్ ట్రైనింగ్ అంటే 8 స్టెప్స్ ఉంటాయండి ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే. మనం స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాం కదా, ఈ బిజినెస్లో సక్సెస్ కావాలి 8 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ డ్రీమ్ అంటారు. ఏమంటారంటే డ్రీమ్ అంటే ఏంటంటే ఈ బిజినెస్లో బాస్ ఎవరు ఉంటారు, మన డ్రీమే మన బాస్. ఇప్పుడు నాకు ఇక్కడ రమ్మని ఎవరైనా చెప్పారా? నేనే చెప్పేవాడు. నాకు ఒక డ్రీమ్ ఉంది. గుంటూరులో ఎలా అయితే టీమ్ అయిందో, కొన్ని వేల మంది టీమ్ అయ్యారు, నర్సరావుపేటలో పల్నాడు జిల్లాలో అంత టీమ్ చేయాలని నా డ్రీమ్, నా బాస్ అనమాట. నా డ్రీమ్ చెప్పిందే కాబట్టి నేను మీకు ఆడికి వచ్చాను, లేకపోతే వచ్చాను. అలానే ఈ బిజినెస్లో నేను డైమండ్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నా, 2 లక్షలు సంపాదించుకోవాలి వీక్లీ అని డ్రీమ్ పెట్టుకున్నా. అందుకని నేను కష్టపడి పని చేసుకున్నాను, నేను డైమండ్ అయ్యాను. ఇలా మీరు కూడా డ్రీమ్ పెట్టుకుంటే మీరు కూడా అవుతారు. డ్రీమ్ లేకపోతే కాలేదు. 70 ఏళ్ళు జీతం నాకు, కాలేజీ ప్రొఫెసర్ లేదు, నేను బీటెక్ అంటే చదువుకున్నాను. పిహెచ్డి పరిశీలనలో ఉన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది. అలాంటి ప్రొఫెషన్ నుంచి ఈ బిజినెస్లోకి వచ్చానంటే 14 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉంది కూడా కేవలం నా డ్రీమ్ అనమాట. ఈ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది డ్రీమ్ ఉండాలని. అప్పుడు నేను డ్రీమ్ పెట్టుకున్నాను, ఇంట్లో డ్రీమ్స్ రాసుకున్నాను, పోస్టర్ కూడా పెట్టుకున్నాను. మా ఇంట్లో పోస్టర్ ఇలా కారు కొనాలి, అప్పుడు నేను బైక్ మీద తిరిగేవాడిని. దీంట్లోకి వచ్చినాక కారు కొనాలని డ్రీమ్ పెట్టుకున్నాను, ఇల్లు కొనాలని డ్రీమ్ పెట్టుకున్నాను, ఫారెన్ వెళ్ళాలని డ్రీమ్ పెట్టుకున్నాను. అలా అన్నీ పెట్టుకున్నాను, అన్నీ నెరవేరినాయి ఈరోజు నా లైఫ్లో. మీ లైఫ్లో కూడా డ్రీమ్స్ రాసుకుంటే నెరవేరితే నెరవేరా. ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఈ బిజినెస్లో ముందు వచ్చారు కాబట్టి ఒక డైరీ తీసుకొని మీ డ్రీమ్స్ రాసుకోవాలి. ఏం చేయాలండి? ఇలా మీకు ఏదో చెప్పుండ్రు నవ్వుకుంటాం మనం. డ్రీమ్ అంటే ఏంటంటే మన జీవితంలో మనకి ఏదైతే లేదో అది కావాలనుకోవడమే డ్రీమ్. మీ కోరికలు రిటర్న్గా రాసుకోవాలి. చాలామంది నా మైండ్లో ఉన్నాయి అంటారు, మైండ్లో ఉన్నదాన్ని మైండ్లో ఉంటే డిజేబుల్ అవుతుంటాయి, అంటే ఎప్పుడు కనుమరుగు అవుతాయి, కొత్తగా వస్తాయి. అదే ఒక చోట రిటర్న్గా రాసుకుంటే రిటర్న్గా రాసింది ఎప్పుడైనా పర్మనెంట్. అంటే మీరు కావాలంటే ఖురాన్ రిటర్న్గా రాస్తారు, రిటర్న్గా ఉంది, బైబిల్ రిటర్న్గా ఉంది. ఇస్తాను వాటికి వాల్యూ ఉందా లేదా? రాజ్యాంగం ఎలా ఉంది? మైండ్లో లేదు రాజ్యాంగం, పుస్తక రూపంలో రిటర్న్గా ఉంది. అలానే మన డ్రీమ్స్ ఎలా ఉండాలి? ఉండాలి. అప్పుడు ఆ డ్రీమ్స్ నెరవేరుతాయి. ఆ డ్రీమ్స్ నెరవేరేటప్పుడు కూడా, ఆ డ్రీమ్స్ రాసేటప్పుడు కూడా ఎలా రాయాలంటే అయిపోయినట్టుగా రాయండి, జరిగిపోయింది. ఉదాహరణకి నేను 2018లో ఈ బిజినెస్లో చేరాను, 1 year వర్క్ చేశాను. ఆ వర్క్ చేసే ప్రాసెస్లో నేను డ్రీమ్స్ రాశాను, నేను డైమండ్ అయ్యాను, డైమండ్ అయినందుకు ధన్యవాదాలు చెప్పాను. 1 yearలో నేను వర్క్ చేసా కానీ ఫెయిల్ అయ్యా. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే ఎలా వర్క్ చేయాలో తెలియక నేను వేరే టీంలో ఫస్ట్ స్టార్ట్ చేశాను. కొంతమంది టీం చేసా కానీ 0 అయిపోయింది నా టీం. వర్క్ చేయడం ఎలా చేయాలో తెలియక జాబ్ చేస్తూ చేశాను, కుదరరా. బట్ మళ్ళీ ఫెయిల్ అయినా సరే మళ్ళీ రీస్టార్ట్ చేశాను 2019లో. డ్రీమ్స్ ముందే రాసుకున్నా కదా, నా డ్రీమ్ ఏంది? డైమండ్ కావాలి, రాసుకున్నాను, దాని మీద ఫోకస్ చేశాను. 2019లో మళ్ళీ రీస్టార్ట్ చేసిన మధ్యలో కరోనా 2 years వచ్చింది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయండి కరోనా 2 years. ఒక చోట చేసి ఆగిపోవడము, మళ్ళీ రకరకాల సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినా సరే దీనిలో నేను సక్సెస్ అయ్యానంటే ఏంటి? ముందుగా డ్రీమ్ని విజువలైజేషన్ చేసుకున్నాను. ఏం చేశానండి?
అయిపోయింది నాది. అలానే మీరు కూడా ఏమనుకోవాలంటే డ్రీమ్ ఏదో ఫార్మాలిటీకి రాయకుండా థ్యాంక్ యూ చెప్పేసాను దేవుడికి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ గివింగ్ మీ డైమండ్, ఫర్ గివింగ్ మీ కార్, ఫర్ గివింగ్ మీ విల్లా. మీకు ఏదైతే అయిందో అది అయిపోయినట్టు అనుకోండి. మన మైండ్లో ఫస్ట్ మన డ్రీమ్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఫిజికల్గా జరుగుతుంది. ఏ పనైనా 2 సార్లు జరుగుతుంది. ఫస్ట్ ఏమో మైండ్లో జరిగిపోతుంది, ఫస్ట్ మైండ్లో జరిగిపోతుంది, రెండోది ఫిజికల్గా జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను నర్సరాపేట మిమ్మల్ని కలవాలనుకోవడం, ఇప్పుడు నేను 2వ సారి రావటం. 2వ సారి వచ్చాను, మొదటిసారి వస్తే రాత్రి వచ్చా, రాత్రి బయట మీకు ఇప్పుడు రావాలని నేను రాత్రి పోస్ట్ పెట్టాను కదా, రాత్రి మీకు పోస్ట్ పెట్టాను ఇక్కడ రావాలని. ఫస్ట్ మైండ్లో వచ్చేసా, ఇప్పుడే నా బాడీ వచ్చేసింది. రాత్రి నా మనసు వచ్చేసింది, ప్లానింగ్ చేసుకుని ఆల్రెడీ వచ్చేసింది. సెకండ్ టైం ఫిజికల్ గా ఫస్ట్ అయితే నా మనసు వచ్చేసింది ఇక్కడ మీకు మిమ్మల్ని కలవాలనుకున్నా. నేను నర్సపేట మీకు 20 సార్లు వచ్చానండి, కానీ మీ కాడికి రావడం ఫస్ట్ టైం కదా. కానీ రాత్రి అనుకున్నా రావాలనుకున్నాను, వచ్చేసాను. ఈరోజు ఇప్పుడు ఫిజికల్గా వచ్చాను. అలానే మీరు సక్సెస్ అవ్వాలనుకునేది ముందు డ్రీమ్ గట్టిగా అనుకోండి, సబ్ కాన్షియస్ మైండ్లో గట్టిగా అనుకోవాలి, అనుకుంటే అయ్యింది. చాలా మంది సక్సెస్ కాదు, ఎందుకు కాదు, వాళ్ళ డ్రీమ్ కరెక్ట్గా ఉండదు, ఉండదు. ఈ డ్రీమ్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీ లేడీస్ గురించి చెప్తాను. ఒక తల్లి బిడ్డ పైన డ్రీమ్ పెట్టుకున్నది. ఉదాహరణ మన కన్న తల్లి కూడా, మనం పుట్టామంటే మనం ఎలా పుట్టామనుకున్నారు, మన తల్లికి ఒక డ్రీమ్ ఉంది మన పైన. ఏముందండి, ఒక కోరిక ఉంది, నా కొడుకు పుడతాడు, నా కూతురు పుట్టింది, ఇలా ప్రయోజనం సంథింగ్ డ్రీమ్ పెట్టుకుంది కాబట్టి 9 నెలల పాటు 9 మాసాలు మోసి ఆ బాధలు, కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, ప్రెగ్నెన్సీ టైంలో, క్యారింగ్ టైంలో ఎన్ని బాధలు వస్తాయి లేడీస్కి, అన్ని నొప్పులు కూడా బరాయించి ఒక బిడ్డకి జన్మనిచ్చిందంటే కారణం ఏంటి, ఆ తల్లికి ఏముంది, డ్రీమ్ ఉంది. ఇట్లా అలాంటి డ్రీమ్ పెట్టుకోవాలి మనం. ఏం పెట్టుకోవాలండి, అలాంటి డ్రీమ్. ఈ 9 నెలల ప్రాసెస్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి తల్లికి. ఏమొచ్చినాయి, వామిటింగ్ సెన్సేషను, కాళ్ళు నొప్పులు, వాపులు, కళ్ళు తిరగడాలు, రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఎన్ని వచ్చినా సరే ఆ తల్లి వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే, అమ్మ ఓర్చుకమ్మా, ఇలా అంతే జరుగుతుంది, నాకు ఇలానే అయింది, నువ్వు పుట్టావు, నీకు కూడా ఇలా జరుగుతుంది, ఎప్పుడు కొడుకు పుడతాడు అని ఏం చెప్తుంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కూతురు ఏమనుకుంటుందంటే, ఓకే మా అమ్మకి ఎలా జరిగింది, మా అమ్మమ్మకి ఎలా జరిగింది, మా ముత్తాతమ్మ కూడా ఎలా జరిగింది. ఇది ప్రాసెస్. ఏంటిది ప్రాసెస్, ప్రాబ్లం కాదు. ఈ ప్రాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ ఏం చేయాలి, యాక్సెప్ట్ చేస్తేనే మాకు బిడ్డ పుడతాడు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయితే ఫిక్స్ అయిపోయింది మైండ్లో. సేమ్ ఆ తల్లి ఆ బిడ్డ మీద ఎలా అయితే పెట్టుకుందో, ఇక్కడ సేఫ్ షాప్ అనేది దాంట్లో డైమండ్ అవ్వాలని మనం డ్రీమ్ పెట్టుకోవాలి. లాక్కొచ్చు ఆ తల్లి 9 నెలలు ఎలా మోసిద్దో, ఈ సేఫ్ షాప్లో ఈ మైండ్లో డైమండ్ని 4 సంవత్సరాలు మోయాలి. ఎన్ని సంవత్సరాలు మోయాలా, ఈ 4 సంవత్సరాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి వస్తాయి అంటే, మనం ప్లాన్ చెప్తాము, వాళ్ళకి అర్థం కాదు, నో అంటారు, బాధ అనిపించింది. ఎదుటి నో అనగానే అనిపించింది. ప్రపంచంలో ఎక్కువ మందికి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే రిజెక్షన్. రిజెక్షన్ తట్టుకోలేదు ఎవరు, కరెక్టా కదా. రిజెక్షన్, ఒక అమ్మాయిని ప్రేమిస్తాకి వెళ్తా అమ్మాయి నో చెప్తే ఇతను సూసైడ్ కూడా తీసుకుంటాడు, రిజెక్షన్ తట్టుకోలేక, కరెక్టా కదా. ఒక సినిమాలో అవకాశం రాలేదు అని కొంతమంది హీరోలు, అవకాశాలు రాలేదని కొంతమంది ఉదయకరణ లాంటి చనిపోయారు. ఎదుటి వాళ్ళు రిజెక్షన్ చేస్తే ఏమవుతున్నారు, చనిపోతారు, చచ్చిపోయేదాకా వెళ్ళిపోతున్నారు మనుషులు. దాన్ని మనం ఇక్కడ తట్టుకోవాలా, ఏం చేయాలండి, అదే ఇక్కడ మన ప్రాసెస్. ఎస్, పేషెన్సీ. నాకు రాజరత్నం ఎవరంటే నా కొలీగ్ అండి. యాక్చువల్గా అతను నేనే జాబ్ ఇప్పించా. అతని మీద ఒక అవగాహన ఉంది నాకు. నేను చెప్పే కదా జాబ్ వచ్చింది కదా, నేను వెళ్ళగానే ఈ బిజినెస్కి వెంటనే డీడీ ఇస్తాడు అనుకున్నా. ఏమనుకున్నాను, వెళ్తే ఏం చేశాడు, చేస్తానట్లా చేయనట్లా నవ్వుతున్నాడు, అంటున్నాడు, సమాధానం చెప్పట్లా. ఆయన చూపులో మొహంలో అర్థమవుతుంది ఇతనికి ఇష్టం లేదు కావాలని వచ్చింది. సామ్దాస్ నా ఓన్ బ్రదరే. అరే నాకు తల్లి పుట్టాము, తండ్రి పుట్టాం కదా, నేను చెప్తే అన్న చేస్తాడా అని ఆయన చెప్తాను ట్రై చేస్తే ఆయన ఏమంటున్నాడు, నీకు ఎందుకు రాబాయి అండి, నువ్వు ఉద్యోగం చేసుకోక ఉద్యోగం, ఇంకో మాట అన్నాడు, నువ్వు ఉద్యోగం పీకేశారా అన్నాడు.
నిజంగా నేను తీసేసారా ఇది ఎక్కడ అన్నాడు. తీసేయబట్టి కదా ఇల్లు పెట్టుకుంటాం అనే కాన్సెప్ట్. అంటే అతను ఏం చేశాడు, నన్ను వింటా కూడా ఇష్టపడలా, రిజెక్షన్. మా వైఫ్ నీకు పిచ్చి పట్టిన అన్నీ చేస్తానంటావు అని మా ఇంట్లో మా వైఫ్ ఎవరికి పెట్టినా చెప్పినా అందరూ నో నో. అప్పుడు నాకు ఈ డ్రీమ్ గురించి 6 ఏళ్ల క్రితం నేను ఇది విన్నా. ఇది నా స్టోరీ కాదు, ఈ ప్రెగ్నెంట్ స్టోరీ వికాస్ గురించి చెప్పిన స్టోరీ. ఆ తల్లి ఎలా అయితే నవమాసం మోసిందో అలా మనం ఇక్కడ డ్రీమ్ 4 ఏళ్ళు పెట్టుకొని చేయాలి. ఆ తల్లి ఎలా అయితే ప్రాసెస్ కనుకుందో మనం కూడా ప్రాసెస్ కనుక్కోవాలి, రిజెక్షన్ తట్టుకోవాలి అని చెప్పాడు. అది నేను తెలుసుకున్నా కాబట్టి నేను ఓర్చుకున్నాను. అదే ఈ ట్రైనింగ్కి రానోళ్ళు, ఇప్పుడు మీకు నేను చెప్పానండి ఈ విషయం, రిజెక్షన్ వచ్చినప్పుడు మీరు కూడా ఫేస్ చేస్తారు కదా. అదే ఈ ట్రైనింగ్ కూడా రారు చాలామంది, ఈ మాట కూడా వినరు. వాళ్ళు రిజెక్షన్ రాగానే ఏం చేస్తారు, మీరు చెప్పారని జాయిన్ అవుతారండి. సింపుల్గా వేరే వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. వాళ్ళు నో అన్నారు నలుగురు, వీళ్ళు ఏమంటారు తెలుసా, అనవసరంగా జాయిన్ అయ్యాను అని సైలెంట్గా ఉండి మీరు అడుగుతారు, సార్ మీరు రండి మీటింగ్ అంటే నాకు కొంచెం 1 నెల రోజులు కుదరదు అంటారు. ఏమంటారు, జాయిన్ అవుతారు, నీ మీద నమ్మకం వచ్చారు పాప వాళ్ళు, కానీ వచ్చేయమని చేయరు. ఏంటంటే వాళ్ళకి ఎవరో రిజెక్షన్ చేశారు, అది మనకు చెప్పరు, చెప్పకపోవడం వల్ల ఆగిపోతారు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ వ్యక్తి అయినా జాయిన్ అయిన వ్యక్తి నేర్చుకునే విధంగా ఉంటే ఎవరు ఫెయిల్ కాదు, నేర్చుకోకపోతే ఫెయిల్ అవుతారు. నేర్చుకోవడమే ఈ బిజినెస్లో మెయిన్. అందులో ఏ స్టెప్ ట్రైనింగ్ అన్నా కదా, అందులో ఒక స్టెప్పే డ్రీమ్. డ్రీమ్ గురించి మీకు ఇవాళ చెప్పాను, అర్థమైందా? డ్రీమ్స్ రాసుకుంటారా, డ్రీమ్స్ పెట్టుకుంటారా, డ్రీమ్ పోస్టర్ పెట్టుకుంటారా, ఇట్లా ఇంకా మిగతా 5 నిమిషాలు ముగిస్తాను. డ్రీమ్ మెయిన్ ఇక్కడ. డ్రీమ్ పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే లిస్ట్ రాసుకోవాలి. ఏం చేయాలండి, చాలామంది ఈ పని చేయరు. దారి పోయే వాళ్ళకి చెప్పేస్తాం, ఎదురింటి వాళ్ళకి చెప్పేస్తాం, వాళ్ళకి చెప్పేస్తాం, వీళ్ళకి చెప్పేస్తాం. అందరికి ఎలా చెప్పేస్తామంటే ఎటువంటి లిస్ట్ రాయము, కనిపించినాక చెప్పేస్తాం. చెప్పడం కూడా ఎలా చెప్తాం తెలుసండి, సింపుల్గా చెప్పేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మీరే డాక్టర్ మేడం, ఎంబీబీఎస్ డాక్టర్, ఇప్పుడే మీకు డాక్టర్స్ పేపర్ ఇచ్చారు, సంతతో ఇచ్చారు, మీకు సీట్లో కూర్చోబెట్టారు. ఇక మీకు ఆత్రం ఆగట్లా, ఆపరేషన్ చేయాలని. పేషెంట్ హాస్పిటల్ ఎంటర్ అయ్యడం లేదు, గుమ్మంలోకి డైరెక్ట్గా స్ట్రెచ్చర్ మీద పడుకుని పెడతారు, లాక్ వస్తున్నారు, డైరెక్ట్గా ఐసీలో కత్తితో కసకస పొడిచి పడేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు మీకు ఆత్రం ఆక అందరికి చెప్పేస్తున్నారు సింపుల్గా. అలానే ఇక్కడ కూడా ఆపరేషన్ చేసి పడేస్తున్నారు. మీరు అనుకుంటారు ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ డెడ్. అలా మనం పేషెంట్ చంపేస్తాం. సేఫ్ షాప్లో చేరంగానే వెంటనే ఫోన్ కొట్టేస్తాం, అదే మామ 18 వేలు చూసుకో, అన్నయ్య 18 వేలు చూసుకో, నేను వస్తాను రేపు పొద్దునే. మనం ఏముందంటే మనం చెప్పగానే ఆర్థికంగా మనం డబ్బులు పెట్టి తీసుకొచ్చి తరంగుంటాం. తెల్లారి వాళ్ళు ఫోన్ ఎత్తారు. ఇవన్నీ నాకు జరిగింది, మీకు కూడా జరుగుతాయా? అదే ఈ ట్రైనింగ్ ముందే విన్నారనుకోండి, ఇలాంటి జరిగినప్పుడు మీరు కంగారు పడక కదా. అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ లిస్ట్ రాయాలి. ఏం రాయాలి, లిస్ట్. 150 మంది పేర్లు రాయాలి. చాలా మంది లిస్ట్లో నాకు ఎవరు లేరు, నాకు తెలిసిన లేరు అంటారు. ఏంటంటే అందరూ చెప్పేశారు సింపుల్గా, ఇంట్లో వాళ్ళందరూ నో అన్నారు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నో అనగానే ఎవరు లేరు అంటారు. కానీ నిజానికి ఉంటారు, కానీ సింపుల్గా చెప్పడం వల్ల రారు. అందుకే అలా చేయకుండా మనం ముందే లిస్ట్ రాయించాలి. చేర్పించగానే ఏం చేయాలా, లిస్ట్ రాయించాలి. 150 పేర్లు అలా రాయించాలంటే బాగా హాట్ లిస్ట్ ఫస్ట్ రాయించాలి. హాట్ లిస్ట్ అంటే ఏంటంటే బాగా క్లోజ్ రిలేషన్. ఉదాహరణకి మేడం మీకే ఒక ఆధార్ కార్డు మీద 1 కేజీ బంగారం ఇస్తున్నాము అని ఒక పథకం రిలీజ్ అయింది. మీకే ఫస్ట్ తెలిసింది, 100 మందికే ఛాన్స్ ఉన్నది. ఆ పథకం గురించి మీరు ఎవరు చెప్తారు ఫస్ట్? ఫస్ట్ ఆ 100 మంది లిస్ట్ రాసుకుంటారు. ఏం చెప్తారు? ఫస్ట్ మా ఆధార్ కార్డు, మా ఇంట్లో మా ఆయన ఆధార్ కార్డు, మా పిల్లల 3 ఆధార్ కార్డులు, అవును కదా, మా అమ్మది, ఇంకా మా తాతయ్య బతుకు తాతయ్యది కూడా. ఎంతమంది బతుకుంటే మన చుట్టాలు గిట్టాలు మొత్తం మన క్లోజ్ రిలేషన్కి 100 బయటికి వెళ్ళదు. మొత్తం మన ఇంట్లోనే మొత్తం లాగిచ్చేస్తాం. 100 కేజీలు బంగారం లాక్కోవాలని ఇస్తాను. కానీ సేఫ్ షాపు 100 కేజీలు కాదు, 100 టన్నులు బంగారం. కానీ మనం అనుకో, అమ్మో ఇదే ఇరిగిచ్చే బిజినెస్ ఏమో, అందుకే మన వాళ్ళు వద్దు, బయట వాళ్ళు ఇరిగిద్దాం, బయట వాళ్ళు ఇరిగిద్దాం అని ఇలా నెగిటివ్ అయిపోయి మన వాళ్ళు చెప్పం.
దారిని పోయేవాళ్ళు చెప్తాం. ఏం చెప్తాము? దారిని పోయేవాళ్ళు చెప్తే వింటారా? అది రిజెక్షన్ వచ్చింది, మళ్ళీ తట్టుకోలేము. మేము ఎవరు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇతను సుధాకర్ అండి, జర్నలిస్ట్. అయినా 4 సంవత్సరాల 3 ఏళ్ళ క్రితం అనుకుంటా ఇతనికి వేరే వాళ్ళు ప్లాన్ చెప్పి నాతో మాట్లాడించారు. ఫోన్ చేసి నాతో మాట్లాడి నేనే మాట్లాడాను ఫోన్లో. నా టెస్ట్మెంట్ చెప్పండి చెప్తున్నా. సార్ నా పేరు చిన్నారో, మీ పేరు అంటే ఈయన పేరు ఏదో చెప్పాడు. మీరేం చేస్తారు సార్ అంటే ఈయన జర్నలిస్టు. కానీ ఏమన్నాడు, నేను ఆటో డ్రైవర్లే చెప్పన్నాడు. రెస్పెక్ట్ లేదు, వెటకారంగా మాట్లాడుతున్నాడు. నేనెవరో తెలియదు ఏమిటి అర్థమండి. కానీ అప్పుడు ఈయన జాయిన్ కాల. కానీ మళ్ళీ ఈ ప్లాన్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వెళ్ళింది. ఇప్పుడు జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఈయన కింద 500 మంది టీమ్ అయ్యారు. ఇట్లా కొడుకు అని చేయడం బొమ్మలు వదల. ఒకసారి వచ్చింది, మళ్ళీ వదలబెట్టడంతో మళ్ళీ వచ్చింది. ఈయన జర్నలిస్ట్ చేసే వ్యక్తి ఈరోజు ఫుల్ టైం సేఫ్ చేస్తున్నాడు. 500 మంది టీం చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎడ్లపాడులో మీటింగ్ ఉందన్నమాట. ఒకసారి ఈయన మాట్లాడుకుంటాడు, టెస్ట్ చూపిస్తాను. సుధాకర్ సార్, ఇక్కడ ఒక 20 మంది మేము మాట్లాడుతున్నారు. ఒక చెల్లి ఉన్నారు. ఒకసారి మీ యొక్క టెస్ట్ చెప్పండి. వినండి. రాకపోతండి లైట్ ఇక్కడ ఆయన కూడా ఓకే సార్, థ్యాంక్ యూ. టైగర్ ఆరింటికి సుధాకర్ సార్ వస్తాం ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరు. కాస్త పెట్టాను. బాయ్. ఈయన అక్కడ వేరే వాళ్ళని చేర్పించాడండి. ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి సన్మానం ఇవ్వాలి హైదరాబాద్లో. వాళ్ళు డబ్బున్నా కూడా చేస్తున్నారు బిజినెస్లోకి. డబ్బులు అయినా అనుకుంటాం కానీ డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బు కావాలని చూస్తున్నారు. ఎడ్లపాడు ఎంపీపీ చేరాడు, మళ్ళీ ప్రెసిడెంట్ పెడతలు ఝాన్సీ అని. మన ఆయన పెడతలు దయాసాగర్ స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ టీచర్. పెడతలు ఝాన్సీ వైస్ టీచర్ తరఫున ఇప్పుడు ఎంపీపీ మళ్ళీ ప్రెసిడెంట్. ఆమె కూడా జాయిన్ అయ్యింది. అంటే దీంట్లో చదువు ఉన్నవాళ్ళు, చదువు లేని వాళ్ళు, పొలిటికల్గా ఉన్నవాళ్ళు, జాబ్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదేంటి లీగల్గా ఉన్న కంపెనీ కాబట్టి ఎటువంటి ఇక్కడ ఇబ్బంది లేదు. ఓకేనా? సో బిజినెస్ తెలియక ఫెయిల్ అవుతుంటారు. నేను తెలియపరుస్తాను. ఓకేనా? లిస్ట్ రాయాలి, 150 లిస్ట్ రాయాలి. ఈ 150 లిస్ట్ రాసిన తర్వాత వాళ్ళకి ఇన్విటేషన్ చేయాలి. ఏం చేయాలండి? ప్లాన్ చెప్పడం కోసం ఇన్విటేషన్ చేయాలి. ఇన్విటేషన్ ఎలా చేయాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చోబెట్టి చెప్పాలి. మనం కొంతమంది రోడ్డు మీద చెప్పేస్తాం. వాళ్ళు అడుగుతారు, చెప్పేసి అంటారు ఫస్ట్. సింపుల్ చెప్తే ఏమర్థమైంది? ఇంతకాలం కస పొడిచినట్టు అయింది. కొడితే ఏమైంది? పేషెంట్ బతుకుతాడా? పేషెంట్ రెడ్డే కదా. మళ్ళీ ఆ పేషెంట్ నుంచి వేరే వాళ్ళు చూస్తే ఏం చెప్తారు? ఈ డాక్టర్ ఎవరు పిచ్చి డాక్టర్గా ఉన్నారా బాబు అని పరారు, గడ్డు నుంచే పరారు. అదే ఈ డాక్టర్ ఏం చేయాలా? వచ్చిన పేషెంట్ని చూసి నీకు ఏ నొప్పి అయ్యా, కాళ్ళు నొప్ప, కన్ను నొప్ప, ఏ నొప్పి అని చెప్పి కష్టం చేసి ట్రీట్మెంట్ మంచిగా చేస్తే ఆ పేషెంట్ బయటకు వెళ్ళినాక ఆ అస్తవాసి డాక్టర్ నా రోగం తగ్గిపోయింది ఇంకా 10 మంది చెప్తే జనాలందరూ ఏం చేస్తారు? జనాలు వచ్చి క్యూ కట్టేసి ఓపీలు రాసుకొని టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2 అని లైన్ కట్టాలి. నా దగ్గర రాసుకోవచ్చు. మొదట్లో నన్ను చూసి పారిపోయారు జనాలు. ఇప్పుడు నా కాడికి లైన్ కట్టి టోకెన్ తీసుకొస్తాను. నా కాడికి ఏ అంటే నా దగ్గర నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఏముంది? సక్సెస్ రేట్ ఉంది. నాలెడ్జ్ ఉంది, సక్సెస్ రేట్ ఉంది. అందుకే జనాలు పబ్లిసిటీ అయిపోయి ఇప్పుడు రాజారత్నాన్ని నేను రమ్మల్లా నా స్టేటస్లు చూస్తూ
ఆయనకే అనిపించి ఉద్యోగం మానేసి గురుజీ నన్ను సక్సెస్ ఎందుకు సార్ ఉన్నాడు ఇప్పుడు గురువు గారు అంటున్నాను. ఎందుకు కొలీగ్స్ నేను గురువు అయిపోయాను ముందు వచ్చాయి కాబట్టి కరెక్టే కదా. సో సేఫ్ షాప్ కూడా అంతే, మనం బ్లడ్ రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, అంటే ఒక 4 ఏళ్ళు కలిసి పనిచేసిన అందరూ సక్సెస్. ఓకేనా? ఇన్విటేషన్ అనేది 4 ఏళ్ళ పాటు ఒక జర్నీ, ఇది మధ్యలో దిగొద్దు. ఇలా ఇన్విటేషన్ చేయాలి. ఇన్విటేషన్ చేసి ప్లాన్ చెప్పాలి. 150 మందిలో ఇన్విటేషన్ 50 ఫెయిల్ అవుతాయి, డిసప్పాయింట్ అవ్వకండి. 50 మంది వింటాకి ఇష్టపడరు, డిసప్పాయింట్ అవ్వద్దు. 100 మంది వింటారు ప్లాన్. ఆ 100 ప్లాన్లలో కూడా మళ్ళీ 80 మంది నో అంటారు. 80 మంది నో అంటారు. ఎంతమంది నో అంటారు? 80 మంది. అందులో 40 మంది అర్థం కాక నో అంటారు. అర్థం కాక ఇప్పుడు ఉదాహరణకి స్వామి దాసు అర్థం కాక నో అన్నాడు, మళ్ళీ వచ్చాడు లేదా? రాజరత్న సార్ అర్థం కాక నో అన్నాడు, మళ్ళీ వచ్చాడు లేదా? 40 మంది అర్థం కాక నో అన్నాడు మళ్ళీ వస్తారు. ఇంకో 40 మంది అర్థమైనా నో అంటారు. అర్థమైన నో అనేవాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళు వచ్చి పనిచేస్తే మన మేడ ఎదిగిపోతామని కుళ్ళిపోతారంత ఉంటారు కదా. నువ్వు డైమండ్ కావు, కోట్లు సంపాదించి మేడలు కొట్టు రారు వాళ్ళు. ఎందుకు రారు? వాళ్ళు వచ్చి పనిచేస్తే ఎవరు డబ్బులు వస్తాయి? వాళ్ళకి రావు, మనకు వస్తాయి. అక్క నీకోసం ఏదైనా చేస్తా అంటాడు, తమ్ముడు ఒక డీడీ కట్టమను, ఆ ఒక్కడ అంటాడు. అంటే ఈ బిజినెస్ ఫిల్టర్ చేసింది అనమాట. ఎవరు నిజంగా మనవాళ్ళు అర్థం, ఎవరు మనవాళ్ళు కాదు చెప్పే బిజినెస్ ఇది. జెన్యున్ ఎవరో చెప్పేసి. ఇప్పుడు నేను డైమండ్ అయ్యానండి, నా కొలీగ్స్ నా ఫ్రెండ్స్ ఇప్పుడే రమ్మంటే రావాలిగా, ఇప్పుడు కూడా రావట్లా. అంటే అర్థమైంది, వాళ్ళు జెన్యున్ కాదు. వాళ్ళు నా సొంత బ్రదర్స్ వచ్చారు, రామదాస్ శ్రీనివాస్ వాళ్ళు వచ్చారు. నా పిల్లల కొడుకులు రావాలి కదా, వాళ్ళు జెన్యున్ కాదు, జలస్. వాళ్ళు మళ్ళీ వేరే టీంలో జాయిన్ అయ్యారు. వేరే టీంలో జాయిన్ అయ్యి నేను అడిగాను, నేను ఫంక్షన్ పిలిచినప్పుడు వచ్చి ఫోన్ చేసి వెళ్ళేవాళ్ళు. 2-3 సార్లు ఫంక్షన్ కూడా వచ్చి ఫోన్ చేసి వెళ్ళారు. నేను మా సామదాస్ శ్రీనివాసం పంపించా, మన టీంలో ఎందుకు చేరలేదని అడిగితే గంట చెప్పి నేను ఇంచో పెట్టాడు. మా పెద్దనాన్న కొడుకే సచివాలయం జాబ్ చేస్తాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. 1 అవర్ తర్వాత వచ్చి చాలా స్వామి ఏందని అడిగంట, నా ఎందుకు చేరచ్చు కదా, ఎందుకు అంటుందంటే ఏం వాళ్ళే డబ్బులు కట్టారు కదా అన్నాడు. ఫస్ట్ అన్నాడు వాళ్ళే డబ్బులు అబద్ధాలు. నాకు ఫోన్ చేసి ఇచ్చాడు, అన్నా నువ్వు ఎందుకు చెప్పలే పర్లేదు, నీకు ఎంత వస్తుంది జాయిన్ అవ్వు, లేకపోతే లేదు, ఇంట్రెస్ట్ ఉంటే లేదు, లేకపోతే లేదని చెప్పన్నా. అప్పుడు ఓపెన్ అయ్యాడు, అరే నేను ఇక్కడ నేను గురించి అనుకోవాలా అన్నాడు. ఈ సాంగ్ నేను గురించి అనుకోవాలా, ఈ సీన్ కూడా నేను గురించి అనుకోవాలా, అదే అన్నాడు ఆయన. అంటే ఏం పెట్టుకున్నాడు ఆయన? ఇగో ఏమంటున్నాడు, ఇప్పుడు చదువులేని వాళ్ళు, నేను చదువుకున్న గవర్నమెంట్ జాబ్ వాడిని, నేను వచ్చి నేను గురించి అనుకోవాలా, నా ముందు బచ్చగాళ్ళు ఇల్లు అంటాను కదండి. చిన్న చూడు ఏదైనా కావచ్చు. వాస్తవానికి ఏంటంటే నేను చెప్పుకొచ్చునంటే వాళ్ళు ఏదైనా కావచ్చు, బట్ మన వరకు అయితే నేనైతే వదిలేసాను, సరే వదిలేసాను. బట్ అక్కడ 3 నెలల పాటు పనిచేశారు. మా పెదనాన్న కొడుకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోడళ్ళు మొత్తం చేర్పించుకున్నారు. మా దగ్గర అయితే ఒకటి చేయాల 30 మంది చేర్పించుకున్నారు. ఈరోజు మొత్తం ఆగిపోయారు. ఏమయ్యారు? ఎందుకు ఆగిపోయారు? ఆఫర్ ఉంది, అది మా దగ్గర చేయబెడితే ఎలా చేయాలో ఏం చేయాలి, ఆ సక్సెస్ఫుల్ పర్సన్స్ మాకు తెలుసు. ఆ తర్వాత ఎవరో చెప్పేది చేయలేదు, చేర్పించుకున్నారు మొత్తం, అందరూ ఆగిపోయారు. ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్తాం, అన్నా ఏంటన్నా ఎంతవరకు చెప్పాలని అడుగుతాం. అంటే నన్ను మోసం చేశారంటాడు. ఏమన్నాడు? వాళ్ళు మోసం చేశారంటే ఏంటి? ఆగిపోయిన వాళ్ళందరూ ఏమంటారండి? సక్సెస్ కాని వాళ్ళు మీరు ఎక్కడండి జీవితంలో నన్ను వీళ్ళు ముంచారు, వీళ్ళు నన్ను అన్యాయం చేశారు, వీళ్ళు నన్ను ద్రోహం చేశారంటారు. సక్సెస్ఫుల్ పర్సన్ అడగండి, ఎవరు బ్లేమ్ చేయడు. బ్లేమ్ చేయడండి, ఎవరు బ్లేమ్ చేయడు. అవునా కదా? సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది 150లో 50 మంది ఎంత ఇష్టపడరు. 100 మంది ప్లాన్ చేస్తే 40 మంది అర్థం కాక నో అంటారు, అర్థం కాని వాళ్ళు మళ్ళీ వస్తారు. 40 మంది అర్థమైనా నో అంటారు, అర్థమైనా నో అనే వాళ్ళు మళ్ళీ రారు. నువ్వు జీవితకాలం తపస్సు చేసినా రారు. ఏ అంటే
వాళ్ళు నువ్వు ఎదగడం ఇష్టం లేదు, కాబట్టి మీరు డిసప్పాయింట్ కాకండి. ఏమవుతుంది, చాలా మంది అదే కదా, వాళ్ళు నువ్వు అనగానే మనం ఎవరినో నమ్మకం పెట్టుకుంటాం, ఈ వ్యక్తిత్వం బాగా చేస్తాడు బిజినెస్ అనుకుంటాం, వెళ్ళి ప్లాన్ చెప్తాం, అతనే నో అంటాడు, నో అనగానే మనం డిసప్పాయింట్. అమ్మో తెలియగలవాడు, నేనే నో అన్నాడేమో, ఇది కరెక్ట్ కాదేమో అని భయం వచ్చింది. వాస్తవానికి ఆయన ఫీల్డ్లో ఆయన గొప్పేమో, సేఫ్ షాప్లో ఆయనకు నాలెడ్జ్ లేదండి. అలాంటి వాళ్ళు నో అంటే మీరెందుకు డిసప్పాయింట్ అవ్వాలా? కరెక్టా కదా? ఈ బిజినెస్లో మేము ఉన్నాం, ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ప్రాసెస్ చెప్తున్నాం, వినండి, తెలుసుకోండి, ప్రాసెస్ ఫాలో అవ్వండి, 100% డైమండ్ అవుతారు. ఇస్తాను 20 మంది జాయిన్ అవుతారు 100లో, ఆ 20 మందిలో కూడా 10 మంది రిజిస్ట్రేషన్ చేసి కూడా వదిలేస్తారు. 600 సైన్అప్ చేసి తెల్లారే బ్యాంక్ తరంగా డబ్బులు ఇస్తా అంటాడు. తెల్లారపడి నువ్వు ఫోన్ చేసి ఫోన్ వద్దు. జరిగిందా మీకు ఏమన్నా? ఏం జరిగిందో చెప్పనా? పాము కాడికి మందు ఉంది, కుక్క కాడికి మందు ఉంది, మనిషి కాడికి ఆయన ఎవరో కలిసేసారు, తరంగా ఈయన జాంబీ అయిపోయాడు. అర్థమవుతుంది. మనుషులు ఏం చేస్తారు, కరుస్తారు. నువ్వు లాభపడతావు, సక్సెస్ అవుతావు ఎవడు చెప్పడు. ఎవడు పట్టిన ఏమంటాడు, నీకు ఎందుకు స్వామిదాస్ నన్ను అన్నాడు అంతే. మా బ్రదరు శ్రీనివాస్ అంతే అన్నాడు. శ్రీనివాస్ అని మా ఇంకో బ్రదర్ ఉన్నాడు, నేను వెళ్తే ప్లాన్ చెప్పాకంటే ఆయన ఇందిర మిల్లు కట్టుకుంటున్నాడు. అబ్బాయి ఎన్ని కాదు కానీ నీకు ఇల్లు కట్టుకున్నావు అంటున్నాడు. నీకు ఇల్లు ఉందని అడుగుతున్నాను నేను. అర్థమవుతుంది. ఆ టైంలో నాకు ఇల్లు లేదు, అడిగారు. అట్టుంటే మనుషుల మాటలు. బట్ వాళ్ళ మాటలకి మనం భయపడద్దు. ఈరోజు అవమానాలే రేపు సన్మానాలు. మన పాట కదా, సినిమాలో పాట అనుకున్నారే మీరు, ఆ ఎన్ని పాటలు ఇక్కడి నుంచి జరిగినాయే. వాళ్ళకి ఎవరో కరిసేశారు, అందుకే వాళ్ళు నో అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళు కలిసినప్పుడు మన ఆయన పెట్టి పోయాలి, వెళ్ళి మనం పోయాలి, వెళ్ళి చెప్పాలా. చెప్తే మళ్ళీ అర్థం చేసుకొని వస్తాడు. రాజరత్నం కూడా ఎందుకు చేరలేదంటే చేరదాం అనుకున్నాడు పాపం. చేరదాం అనుకున్నాక మనవాడు ఏం చేశాడు, సలహా అడిగాడు. ఎవరిని అడిగాడు, మా హెచ్ఓడిని అడిగాడు. మా హెచ్ఓడి ఏం చెప్పాడు, సార్ చాలా మోసపోయాను, నేను కూడా జాయిన్ అవ్వబాకు, నీ డబ్బులు వేస్ట్ అయిపోతే, నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, నాకేమి వచ్చినాయి కానీ నాకు డబ్బులు రావట్లేదు, వారం వస్తాయని చెప్పారు. అర్థమవుతుంది. యాక్చువల్గా మా హెచ్ఓడికి నేను కొత్తగా చేరేటప్పుడు నాకేమో ఎలా చేయాలో తెలియదు, కానీ జనాలు చేర్పించాలని నేను రాంగ్ కమిట్మెంట్ ఇచ్చా. ఏమని కమిట్మెంట్ ఇచ్చా, సార్ మీకు నేను ఉన్నా సార్, మా హెచ్ఓడే కదా నాకు చాలా హెల్ప్ చేశాడు. అప్పట్లో నాకు చిన్న డబ్బులు లేకపోయినా హెల్ప్ చేసేవాడు. కొంచెం మంచిగా నాకు హెల్ప్ చేశాడు కదా, మీకు నేను చేసి పెట్టాలా సార్ అన్న. అలా అనకూడదు, వాస్తవానికి నేనే తప్పు చేశాను. అలా అంటాం వల్ల ఆయన చేరాడు పాపం, 10 ఏళ్ళతో జాయిన్ అయ్యాడు. ఆయనకు లెఫ్ట్ రైట్ 3వ పర్సన్ కూడా నేనే చేర్పించా. 6,000 చెక్ వచ్చింది. ఎంత వచ్చిందండి? వస్తువులు కూడా వచ్చినాయి. ఆయనకేమో లాసా? లాభమే చేశా. కానీ ఆయన మళ్ళీ ఏం చెప్పాడు, దీనికి తన ప్రయత్నం తను చేయకుండా కింద వాళ్ళు మాత్రం చేసుకుంటూ ఉంటే నేను ఎదిగిపోతాను కాన్సెప్ట్ అనుకుంది. నేను ముగ్గురు చేసి ఆపే కదండి, ఇంకా మిగతా డబ్బు రాలేదు కదా. అదే విషయం చెప్పాడు, నాకు వారం డబ్బులు పడతాయి అన్నాడు. జాయిన్ అవుతానే కదా తనకు పడేది. అదే నేను చెప్పింది రాంగ్ కమిట్మెంట్ ఇచ్చాను నేనే, నాకు తెలియక అవగాహన చేసి పెడతాను సార్ అనేది తను అలా నేను అవగాహన లేక తప్పు చెప్పా. అలా చెప్పకూడదని చెప్తున్నా మీకు. రాంగ్ కమిట్మెంట్ ఇవ్వకూడదు, అది నా తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. అందుకే నేను చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని మీకు చెప్తున్నా ఇవాళ. అర్థమవుతుంది. అంటే వేరే వాళ్ళు కొంతమంది ఇలా మిస్టేక్ చేసేవాళ్ళు అంగీకరించలేరు. నేను తప్పు చేసింది నేను ఒప్పుకున్నానండి, అందరూ ఏమంటారు, నేను కాదు తప్పు చేసింది, వాళ్ళు తప్పు చేశారంటారు. అలా వేరే వాళ్ళు మీరు బ్లేమ్ చేసేవాళ్ళు సక్సెస్ కాలేదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు చెప్పుకొచ్చే విషయం ఏంటంటే మనుషులు అలానే ఉంటారు. ఈ బిజినెస్ రిజెక్షన్ హ్యాండ్లింగ్ బిజినెస్. ఎదుటి వాళ్ళు నో అంటారు, ఎస్ అనిపించడం మన పని. ఓకేనా? బిగ్ క్లాస్ అండి. అయిపోయింది, ఇంకో 2 నిమిషాలు చేస్తాను. అలా లిస్ట్ రాసుకున్నాక ఇన్విటేషన్ చేస్తే 100 మందిలో ప్లాన్ చెప్తే 80 మంది నో అంటారు, 20 మంది ఎస్ అనేది. ఆ 20 మందిలో కూడా 10 మంది సైన్అప్ చేసి వదిలేస్తారు, 10 మంది డీడీలు వస్తారు. ఆ 10 మంది డీడీలు ఇచ్చిన వాళ్ళు కూడా 10 మంది పని చేయరు. పని చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇద్దరే. మిగతా 8 మంది మీటింగ్కి రారు, ట్రైనింగ్కి రారు, ఆగిపోతారు. అయినా మనం డిసప్పాయింట్ అవ్వద్దు. ఆ ఇద్దరు చాలు కదా. మన లెఫ్ట్లో ఒక పర్సన్, రైట్లో ఒక పర్సన్, ఇద్దరు వస్తే ఇద్దరు పర్ఫెక్ట్గా నిలబడితే మనం డైమండ్ అండి. ఇట్లా
ఈరోజు నా టీంలో నాకు ఎంతమంది నిలబడ్డారండి? 8,000 టీంలో నా లెఫ్ట్లో మా మిస్సెస్, రైట్లో స్వామిదాస్ ఇద్దరు నిలబెట్టుకున్నాను. ఆ ఇద్దరిని నేను రూబీ చేశాను. 4,000 టీం అని నేను ఇప్పుడు డైమండ్ అయిపోయాను. అంతే కదా, లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇద్దరు సక్సెస్ చేస్తే మనం సక్సెస్. ఆ ఇద్దరికి 4,000 టీం వచ్చిన హెల్ప్ చేశాను, నేను డైమండ్ అయిపోయాను. సో మీరు కూడా అదే పని చేయాలి కదా, చేస్తారా? చేస్తాను. ఫైనల్గా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఈ బిజినెస్లో అసలు డైమండ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, భూమి లోపల కార్బన్ ఉన్నది. ఏముండదండి? కార్బన్. సైంటిఫిక్గా కార్బన్ ఉన్నది. ఈ కార్బను 99% 99 కార్బన్ అంతా కూడా ఆ భూమిలో వేడి వల్ల, ఆ పొరల మధ్య వచ్చే ఒత్తిడి వల్ల, ప్రెషర్ వల్ల కాలిపోయి హీట్ అయిపోయి బొగ్గుగా మారిపోయింది. 99.9999% కార్బన్ అంతా బొగ్గు అయిపోయింది. బట్ ఒక 0.00001% ఉంది కదా, ఆ కార్బన్ ఏం చేస్తుందంటే ఆ వేడిని తట్టుకున్నది, ఆ ప్రెషర్ని తట్టుకున్నది, మొత్తాన్ని తట్టుకొని ఆ కాలి బొగ్గు అవ్వకుండా డైమండ్గా మారిపోయింది. ఇట్లా బొగ్గు కార్బన్ నుంచి వచ్చింది, డైమండ్ కార్బన్, రెండు కార్బనే. ఏదైతే ప్రెషర్ని వేడిని తట్టుకోలేనిది బొగ్గు అయిపోయింది, తట్టుకున్నది డైమండ్ అయింది. డైమండ్ అంటే ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ మెటీరియల్. డైమండ్ నువ్వు పగలగొట్టలేవు, విరగొట్టలేవు, డైమండ్ని కట్ చేయను, ఏమి చేయను. ఒక డైమండ్ని కట్ చేయాలంటే ఇంకో డైమండ్ కావాలి. ఎస్ఆర్నో? ఈ డైమండ్ అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి, ఎక్కువగా అవైలబుల్ కాదు కాబట్టి డైమండ్కి అంత వాల్యూ, అది కోట్ల రూపాయలు, అంత ప్రకాశవంతంగా ఉంది. ఇట్లా సేమ్ ఈ బిజినెస్లో మనం డైమండ్ అవ్వటం అంటే ఇన్సైడ్ డైమండ్ అవ్వాలి. ఏమవ్వాలా? ఇన్సైడ్. మన దగ్గర నాలెడ్జ్ ఎంత ఉండాలా? ఇప్పుడు మీకు నేను చెప్పే మాటలు ఎలా అనిపిస్తుంది? నాలెడ్జ్ఫుల్ అనిపిస్తుంది లేదా? అండ్ రిజెక్షన్ తట్టుకోవాలా, అపజయాలు తట్టుకోవాలా, ప్రతి ఫెయిల్యూర్ని తట్టుకోవాలా, ఫెయిల్యూర్ని సక్సెస్ని ఒకే రకం చూడాలా. ఎక్కువ వచ్చిందని అహంకారం ఉండొద్దు, ఇగో పెట్టుకోవద్దు, త్రికర్ణలు ఆడవాళ్ళు వస్తే అన్న చెల్లెలా చూడాలి, అక్క చెల్లెలా చూడాలి. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ పాటిస్తేనే డైమండ్ అవుతాం. ఇవన్నీ పాటించలేని వాళ్ళు ఏమవుతారు? డైమండ్ కాలేరు, మధ్యలో ఆగిపోతారు. ఆగిపోయి కంపెనీ బ్లేమ్ చేస్తారు, అప్లైని బ్లేమ్ చేస్తారు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు. అలా కాకుండా మీరు అందరూ కూడా నిలబడి 4 ఏళ్ళు మీరు నిలబడండి. మీ అందరితో పాటు నేను మీకు తోడుగా ఉంటాను. 4 ఏళ్ళు మీకు సక్సెస్ అయ్యేటట్టు నేను చేస్తాను, మీకు మాటిస్తూ ఇద్దరితో నా మాట. థ్యాంక్ యూ సో మచ్. నిలబడతారా? నిలబడి ఉంటారా? ఎస్ ఆర్ నో? నిలబడి ఉంటే డైమండ్. డైమండ్ ఉంటారా? బొగ్గు అవుతారా? డైమండ్ అవ్వాలా బొగ్గు అవ్వాలి? ఎవరి చేతిలో ఉంది? డైమండ్ అవ్వాలంటే తట్టుకోవాలి, రిజెక్షన్ తట్టుకోవాలా. ఎస్ ఆర్ నో? భయాన్ని తీసేయాలా, ధైర్యం రావాలా. ఎవరు లేనప్పుడే నేను ధైర్యంగా చేశానండి. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ పెట్టాను, ఇది కరెక్ట్ కాబట్టి లైవ్లో నడుస్తుంది. ఎస్ ఆర్ నో? దీని గురించి అవగాహన లేని వాళ్ళు బయట 100 మంది 100 చెప్తారు. ఓపెన్ ఛాలెంజ్, మీ అందరికి ఫోన్ ఉంటే ఓపెన్ చేయండి, తీయండి మేడం, ఫోన్ తీయండి, ఒక వీడియో రికార్డ్ చేసుకోండి, నా మాటలు ఒక మాటలు చెప్తాను, రికార్డ్ చేసుకోండి. ఎందుకంటే మీరు రేపు ఎక్కడైనా చూపించుకోండి ఈ వీడియో తీసుకో. ఎందుకంటే చాలా మంది భయపడతారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో ఇస్తాను. ఓకేనా? అందరు రికార్డ్ చేసుకోండి. సో అందరికీ నమస్కారం. సో నా పేరు గారె చిన్నారావు. ఈరోజు దసరా పండుగ రోజు, విజయదశమి రోజు. సో ఇక్కడ నేను గాంధీ జయంతి కూడా వచ్చిందన్నమాట. నర్సరాపేటలో మేడ వెంకట నాగేశ్వర గారి ఇంటి దగ్గర నర్సరాపేట గ్రామంలో మాట్లాడుతున్నాను. సో ఈరోజు 2025 అక్టోబర్ 2వ తారీఖు అనమాట. నా పేరు గారె చిన్నారావు. నేను 14 సంవత్సరాల పాటు లెక్చరర్గా పనిచేశాను. నేను చదువుకున్న బీటెక్, ఎంటెక్, పిహెచ్డి పర్సూయింగ్ చేసే టైంలో నాకు సేఫ్ షాప్ అనే అవకాశం వచ్చింది. ఈ అవకాశం తీసుకున్నాక నేను జాబ్ కూడా మానేసి 2019 నుంచి వర్క్ చేశాను. 6 సంవత్సరాలు అయిపోయింది. 6 సంవత్సరాల్లో 8,000 మంది టీం అయ్యారు. నా కింద టీంలో లాయర్లు ఉన్నారు, సార్లాగా అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు, చదువులేని ఆటో డ్రైవర్లు, ఫౌండర్స్ లాంటి ఉన్నారు, పెయింట్ పెన్సిల్స్ రవిసార్లు అంటూ ఉన్నారు, అన్ని రకాల ఫంక్షన్స్ వాళ్ళు ఉన్నారు. 8,000 టీం నేను చేయడం వల్ల ఈ బిజినెస్లో నాకు నా వైఫ్ కలిపి సుమారు ₹1,00,00,000 ఇన్కమ్ వచ్చింది. ఈ బిజినెస్ ద్వారా 2 కార్లు కొన్నాను, 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నాను. అలాగే 12 దేశాలు ఫారెన్ తీసుకెళ్ళాను. ఇంతకుముందు యాపిల్ నార్మల్ ఫోన్ వాడేవాడిని, ఇప్పుడు యాపిల్ మొబైల్, యాపిల్ ల్యాప్టాప్ అన్ని యాపిల్ బ్రాండ్స్ వాడుతున్నాను.
లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను. ఈ బిజినెస్లో 6 సంవత్సరాలు నేను డైమండ్ అయ్యాను. మీరు కూడా చేయండి, మీరు కూడా సక్సెస్ చెప్తే బతుకుతుంది. ఒకవేళ ఈ బిజినెస్ గురించి మీరు మిమ్మల్ని ఎవరైనా ఇది తప్పు ఫేక్ అని అంటే ఈ వీడియో ప్రూఫ్ చూపించండి. ఇది ఫేక్ అని ఎవరైనా నిరూపిస్తానంటే నేను వాళ్ళకు ₹1,00,000 ఇస్తాను. ఎంత ఇస్తానండి? వాళ్ళకైనా నేనే వస్తాను, నా పెట్రోలు నా ఖర్చుతో నేను వస్తాను, 1,00,000 ఇస్తాను. వాళ్ళు నిరూపించలేకపోతే 18,300తో షాపింగ్ చేయాలి. కండిషన్ డీడీ వేయాలి. ఆ కండిషన్ ఒకైతే ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీవే ఐఎమ్ రెడీ. ఇంకా వాళ్ళతో మీరేం డిస్కషన్ చేయకుండా వాళ్ళని ఆడకండి. ఈ వీడియో చూపించండి, ఇది నో అని ఇది ఫేక్ అని నిరూపిస్తానంటే నేను వస్తాను, 1,00,000 ఇస్తాను. ఫేక్ అని నిరూపించమని చెప్పండి. వేరే టీమా? ఓకే. సో ఇది కరెక్ట్ అని నేను వాళ్ళ చేత ఒప్పిస్తాను. ఎలా ఒప్పిస్తానంటే వాళ్ళ ఫోన్లో నా యొక్క పాన్ కార్డు కొట్టి నా యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ వాళ్ళ దాంట్లో చూపిస్తాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్లో నాకు వచ్చిన ₹1,00,000 ఇన్కమ్ వాళ్ళ ఫోన్లో చూపిస్తాను. ఇది రీల్ అని చూపించే బాధ్యత నాది. ఓకేనా? దీనికోసం మరి సిద్ధంగా ఉంటే నన్ను పిలవండి. సో ఈ వీడియో వాళ్ళకి ఎక్కిద్దాం. ఓకేనండి? సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కొడితేనే యూట్యూబ్లో వచ్చేస్తాయి. మీరు డౌట్లు ఉంటే నా పేరు కొట్టండి, మీ ఫోన్లో కొట్టండి కావాలంటే సేఫ్ చెప్ చిన్నారావు కొట్టండి సార్. ఏ టీం సార్ మీరు? బేగూర్ సార్. ఏం తెలుసా మీకు? వచ్చారా? నన్ను చూసారు మీరు? ఏ లెవెల్లో ఉన్నారు మీరు? ఓరల్. ఇక్కడ వాళ్ళు తెలుసు మీకు? ఇక్కడ వాళ్ళు తెలుసా మీకు? ఇప్పుడు ఇక్కడ ఎలా వచ్చారు మీరు? ఓకే సారీ. ఓకే, సార్ కోసం కూడా ఒకసారి క్లిక్ కొట్టండి. ఇగో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అది వీడియో ఆపేసి